జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య. శ్రీ బ్రహ్మపదం. ఒక వ్యక్తి యొక్క భూతభవిత వర్ధమానాలు తెలియజేసే జ్యోతిషాస్త్రమే అద్భుతమైతే, ఓ వ్యక్తి, ఓ వ్యవస్థ, ఓ రాష్ట్రం, ఓ దేశం యావత్ ప్రపంచ భవితను ముందుగానే ఊహిస్తే, కాలచక్రంతో సహా వివరించగలిగితే, అటువంటి అద్భుతమైన ఫలితాలు చెప్పగలిగిన మహనీయులు, అవతార పురుషులు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. ఈనాడు ప్రపంచంలో ఎక్కడ వింత జరిగినా, విచిత్రం సంభవించినా, శ్రీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కాలజ్ఞానంలో చెప్పారు, ఇలా జరుగుతుందని అంటూ ఉంటాం, వింటూ ఉంటాం. శ్రీ గురుదేవుల యొక్క కాలజ్ఞానాన్ని అనుసరించి మరో ముఖ్యమైనటువంటి వచనాల్ని ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఏమి చిత్రమో, తోకచుక్కలు ఎన్నో పుట్టుకొచ్చేను, రోజు రోజుకు కూడా గ్రామ గ్రామములన్నీ తగలబడిపోయేను. గురుదేవుల కాలజ్ఞానం అంటేనే వింతలు విచిత్రాలుగా మనం చెప్తూ ఉంటాం, చాలాసార్లు విన్నాం. కానీ వాస్తవానికి గురుదేవుల యొక్క కాలజ్ఞానంలో వింతలు విచిత్రాలే కాదు, విశ్వ ప్రళయాలే కాదు, భారతదేశ ప్రపంచానికి సంబంధించిన విశ్వ భవిత. ఇది రాజకీయ, సాంఘిక, ఆర్థిక, సామాజిక ఎన్నో రంగాలకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా 400 సంవత్సరాల క్రితమే విశ్వభవితగా సాందర సింధుభేదమైనటువంటి కాలజ్ఞానాన్ని గురుదేవులు రచించి ఉన్నారు. స్వామివారు చెప్పినట్టుగా ఆకాశంలో బహు గొప్ప వింతలు జరగబోతున్నాయి. తోకచుక్కలు అప్పుడప్పుడు ఎప్పుడో 10 సంవత్సరాలకు ఒకసారి మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక మీదట మాత్రం తోకచుక్కల యొక్క ఉనికి అధికమవుతుంది. అది ఏమి చిత్రమో, తోకచుక్కలు ఎన్నో పుట్టుకొచ్చేను. ప్రపంచంలో మంచి చెడు జరుగుతున్నటువంటి సందర్భంలో ఖగోళంలో ఉన్న నక్షత్రాలు, గ్రహాలు కొన్ని సూచనలు చేస్తుంటాయి. వాటికి సంబంధించినటువంటి సందర్భంలోనే తోకచుక్కలు పుట్టడం, అంతరించటం ప్రపంచంలో జరగబోయేటువంటి గొప్ప గొప్ప అంశాలకి కారణమవుతూ ఉంటాయి. అదే ఖగోళంలో విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్తున్నట్టుగా ప్రపంచంలో జరగబోయే చాలా రకాలైన వింతలు, విచిత్రాలు, విశ్వ ప్రళయాలకి ముందుగా తోకచుక్కలు చాలా పుడతాయి. వింత గొలిపేటట్టు విచిత్రవంతమైనటువంటి పరిస్థితుల్లో ఎప్పుడూ చూడనన్ని తోకచుక్కల్ని మనం చూస్తాం. ఏమిటయ్యా దీనివల్ల మనకు కలుగుతుందంటే, గ్రామాలకు గ్రామాలుగా అవన్నీ కూడా అగ్నికి ఆహుతైపోయే రోజులు, అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉంది. శ్రీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞానాన్ని అనుసరించి చూస్తే, ఆకాశంలో కనిపించే తోకచుక్కలు కొన్ని ఒక దేశం మరో దేశం మీద ఉపయోగించేటువంటి రకరకాలైనటువంటి అణ్వాస్త్ర ప్రయోగాల వల్ల అవ్వచ్చు, యుద్ధపూరితమైనటువంటి వాతావరణం వల్ల అవ్వచ్చు, సరిహద్దు రాజ్యాలు లేదా దేశాలు ఒకరి మీద ఒకరు ఉపయోగించుకునేటువంటి ఇటువంటి యుద్ధ పరికరాల వల్ల అవి ఆకాశంలోకి మనం చూస్తే తోకచుక్కలుగా కనిపించడమే కాదు, మనం డ్రోన్లను చూసాం, వివిధ రకాలైనటువంటి అణుబాంబుల్ని చూసాం, ఫైటర్ల ద్వారా జనావాసాల్లోకి వచ్చేటువంటి విశేషవంతమైన పేలుడు సామగ్రిని చూసాం. ఇవన్నీ కూడా తోకచుక్కలను పోలినటువంటి కాంతి ఉండటమే కాదు, ఆ నిర్దేశితమైనటువంటి కక్షలు లేదా ప్రాంతాల మీద పట్టడం వల్ల అవన్నీ కూడా అగ్నికి ఆహుతైపోతున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. అంటే గురుదేవులు చెప్పినట్టుగా మరి ఖగోళంలో నిజంగా తోకచుక్కలు కనిపించిన, తోకచుక్కలను పోలినటువంటి ఇటువంటి విచిత్రవంతమైన చిహ్నాలు కనిపించిన, గ్రామాలకు గ్రామాలు తగలబడిపోయే అగ్ని ప్రమాదాలు అధికమైపోతున్నాయన్న సంఘటనను మనం గుర్తుంచుకోవాలి. మరో అంశాన్ని గురుదేవులు చెప్పారు గొప్పగా. వేదశాస్త్రములన్నీ కల్పితమని చెప్పుచు అడ్డముగా వాదించు గడ్డమే లేని వారు అధికమయ్యేరు. స్వామివారు చెప్తున్నటువంటి కాలజ్ఞానంతో సహా వైదికమైనటువంటి ధర్మాలన్నీ అబద్ధం,
వేదాలు ఉపనిషత్తులన్నీ కూడా అబద్ధం, అసలు భగవంతుడే లేడు, సృష్టే లేదు, మనిషి మనిషిగా బ్రతికితే చాలు, మనల్ని ఏ శక్తి నడిపించట్లేదు, మనకు మనంగా నడుస్తామని చెప్పి అడ్డముగా వాదించే గడ్డమే లేనటువంటి వాళ్ళు కొంతమంది మేధావులు ఈ ఇలలో ఎక్కువయ్యే అవకాశం ఉంది. వాళ్ళందరికీ కూడా ఒక సూటి ప్రశ్న. విజ్ఞాన శాస్త్రం చాలా అభివృద్ధి చెందింది కదా, 21వ శతాబ్దంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మనం ఉన్నాం కదా. మీకు బాగా తెలిసినటువంటి ఎవరైనా ఒక శాస్త్రవేత్త, ఒక డాక్టర్ గారు లేదా ఒక వ్యక్తిని తీసుకోండి, ఆయన శరీర నిర్మాణానికి సంబంధించిన ఎన్నో రకాలైనటువంటి టెస్టులు చేయండి. ఆరోగ్యకరంగా ఉన్నటువంటి ఆ వ్యక్తి మీ సైన్స్ పరిభాష ప్రకారంగా, మీ విజ్ఞాన శాస్త్రాన్ని అనుసరించి సరిగ్గా ఎన్ని రోజులు బ్రతుకుతాడో, ఎన్ని రోజులకు చచ్చిపోతాడో, ఏ రోగం వల్ల చచ్చిపోతాడో చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా, ఈ విజ్ఞాన శాస్త్రాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎంతోమంది రోగుల్ని 2 నెలల్లో చనిపోతారు, 5 నెలల్లో చనిపోతారు, సంవత్సరంలో చనిపోతారని చెప్పగలిగినటువంటి వైద్యుడు తన జీవితంలో ఏ ఏట మరణిస్తాడు, ఎలా మరణిస్తాడు? ఈరోజు ఆరోగ్యకరంగా ఉన్నటువంటి తన శరీరంలోకి ఏ విధమైనటువంటి అనారోగ్య ప్రక్రియ వల్ల అయినా తాను మరణించే అవకాశం ఉందా అని విజ్ఞాన శాస్త్రాన్ని అనుసరించి ముందుగా మీరు చెప్పగలరా? మనల్ని నడిపించేటువంటి అద్భుతమైన శక్తి ఈ ప్రకృతి, భగవంతుడు మరికొన్ని ఉన్నాయి. వీటిని కాదనుకొని విజ్ఞాన శాస్త్రం అని మన విర్రవీగుతామే కానీ, ఆరోగ్యంగా ఉన్నటువంటి ఏ మనిషి అయినా ఎన్ని సంవత్సరాల్లో చనిపోతాడో విజ్ఞాన శాస్త్రాన్ని గురించి మాట్లాడుతున్న మేధావులు కానీ, వైద్యులు కానీ, శాస్త్రవేత్తలు కానీ సరిగ్గా వాళ్ళు కూడా ఎన్నేళ్ళు ఆరోగ్యంగా బ్రతుకుతామో వాళ్ళు కూడా చెప్పని పరిస్థితి ఉంది.